స్వామియే శరణమయ్యప్ప. అద్భుతం. శ్రీ అయ్యప్ప స్వామి యొక్క మహత్యాన్ని, ఆయన భక్తుల పట్ల చూపిన కరుణ, శరణుఘోష యొక్క శక్తిని తెలియజేసి ఒక చిన్న కథ ఈ వీడియోలో చూద్దాం. శ్రీ అయ్యప్ప స్వామి మహత్యం. భక్త నారాయణుడి శరణుఘోష. అనగనగా పంబానది తీరానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలో నారాయణుడు అనే యువకుడు ఉండేవాడు. అతడు చిన్నప్పట్నుంచే అయ్యప్ప స్వామికి పరమభక్తుడు. నారాయణుడు ప్రతి సంవత్సరం అత్యంత కఠినమైన దీక్షను ధరించి నియమనిష్టలతో శబరిమల యాత్ర చేసేవాడు. అతడికి స్వామిపై ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే అతడికి శరణుఘోష కంటే గొప్ప రక్షాకవచం మరొకటి లేదని గట్టి నమ్మకం ఉండేది. కాని నారాయణుడికి ఒక పెద్ద సమస్య ఉండేది. అతడి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక కష్టాలు అతడిని వదలలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కుటుంబాన్ని పోషించడం కష్టమైంది. అయినప్పటికీ అతడు తన దీక్షను, స్వామిభక్తిని వదులుకోలేదు. ప్రాణాపాయం. ఒక సంవత్సరం నారాయణుడు తన గురుస్వామితో కలిసి శబరిమల యాత్రకు బయలుదేరాడు. ప్రయాణంలో వారు ఒక దట్టమైన అడవిగుండా వెళుతున్నారు. అకస్మాత్తుగా దారిలో వారికి ఒక అరణ్యహస్తి అంటే ఏనుగు ఎదురయింది. ఆ ఏనుగు దారికి అడ్డుగా వచ్చి గట్టిగా ఘీంకారం చేస్తూ వారిని తరిమింది. నారాయణుడి గురుస్వామి, తోటి భక్తులు భయంతో పరుగుతీశారు. కాని నారాయణుడు పరిగెత్తలేదు. అతని కాళ్లు కదల్లేదు. చుట్టూ దారిలేదు. వెనక్కి వెళ్లే అవకాశం లేదు. ప్రాణాపాయ స్థితిలో అతనికి ఒక్కటే గుర్తొచ్చింది: శరణుఘోష. నారాయణుడు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఆ భయంకరమైన ఏనుగుకు ఎదురుగా నిలబడి గట్టిగా, గంభీరంగా, విశ్వాసంతో శరణుఘోష పలకడం మొదలుపెట్టాడు. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. ఆజ్ఞాపాలన. నారాయణుడి గొంతులోంచి వెలువడిన ఆ శరణుఘోష అడవిని దాటి నేరుగా శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి హృదయాన్ని తాకింది. తన భక్తుడు ఆపదలో ఉన్నాడని స్వామికి వెంటనే తెలిసిపోయింది. ఇక్కడ నారాయణుడి ముందు ఏనుగు అకస్మాత్తుగా స్తంభించిపోయింది. అది అతడిపై దాడి చేయకుండా, కదలకుండా నిలబడింది. దాని కళ్లల్లో ఉన్న క్రోధం మాయమై ఒక రకమైన శాంతం, వినయం కనిపించింది. నిజానికి ఆ ఏనుగు మరేదో కాదు, అది స్వామివారి ఆజ్ఞపై తన భక్తుడి భయాన్ని, విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చిన ఒక దివ్యశక్తి. నారాయణుడు శరణుఘోష పలకడం ఆపగానే ఆ ఏనుగు మెల్లగా తన తొండాన్ని పైకెత్తి అతడికి ఆశీర్వాదం ఇచ్చినట్లుగా తల ఊపి నిశ్శబ్దంగా దారి ఇచ్చి వెళ్ళిపోయింది. తోటి భక్తులు వచ్చి ప్రాణాపాయం నుండి బయటపడిన నారాయణుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ యాత్ర పూర్తయ్యాక నారాయణుడి జీవితంలో కూడా అద్భుతం జరిగింది. అతడు అకస్మాత్తుగా ఒక మంచి ఉద్యోగాన్ని పొందాడు. అతని ఆర్థిక కష్టాలు తొలగిపోయాయి. అయ్యప్ప స్వామి ఈ లీల ద్వారా తన భక్తులకు చాటిందేమిటంటే, స్వామికి అత్యంత ప్రీతికరమైనది మన శ్రద్ధ, విశ్వాసం. మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా, ఎలాంటి భయంతో ఉన్నా, మీరు నిండు మనస్సుతో శరణుఘోష పలికితే ఆ దైవం తప్పక వస్తుంది. దేవుడు మన కష్టాలను తొలగించడమే కాదు, మనకు ధైర్యాన్ని ఇచ్చి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి, శరణు కోరిన భక్తులకు తప్పక అభయమిస్తాడు. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.